బులెటిన్లో బ్రేక్ ని చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల ప్రవాహం వాడివేడిగా సాగుతుంది. ఒకవైపు మూడోసారి అధికారం కోసం బీఆర్ఎస్ సుడిగాలి పర్యటన చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ రాత్రి ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి రాత్రి 10:15 చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్తారు. రేపు ఉదయం 8 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమీలో పోలీస్ సమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చాలతో ఆయన శ్రద్ధాంజలి ఘటించనున్నారు అమిత్ షా. ఆ తర్వాత అనంతరం 11 గంటలకు ఐపీఎస్ పాసింగ్ అవుట్ టు పెరేడ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేషనల్ పోలీస్ అకాడమీలో వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. సూర్యాపేటలో బీజేపీ నిర్వహించే జనసభకు అమిత్ షా హాజరు కానున్నారు. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగుతుంది. ఒకవైపు మూడోసారి అధికారం కోసం బీఆర్ఎస్ సుడిగాలి పర్యటన చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణలో ఎన్నికల ప్రచారం పాల్గొనేందుకు అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ రాత్రి 10:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్నటువంటి అమిత్ షా ఆ సమీపంలో ఉన్నటువంటి అంటే శిరంపల్లిలో ఉన్నటువంటి నేషనల్ పోలీస్ అకాడమీ, జాతీయ పోలీస్ అకాడమీలో రాత్రి బస చేస్తారు. ఉదయం సూర్యాపేటకు వెళ్ళి అక్కడ జరిగేటువంటి బీజేపీ ఎన్నికల సభలో పాల్గొనున్నారు. అంతకన్నా ముందు ఉదయం పూట నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగేటువంటి శిక్షణ పొందిన ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కు అమిత్ షా హాజరు కానున్నారు. ఈ పెరేడ్ లో గౌరవవందనం స్వీకరించిన తర్వాత ఐపీఎస్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న అమిత్ షా ఆ తర్వాత అక్కడ నేరుగా ఆ ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్నారు. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో బీజేపీ కూడా ధీటుగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అమిత్ షా పర్యటన తర్వాత యూపీ సీఎం, అస్సాం సీఎం, ఇలా అంటే ముఖ్యమంత్రులు చాలా మంది, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు. కొంతమంది ఇప్పటికే వేరే రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేసి వారికి మద్దతుగా నిలవాలని చెప్పేసి ఓటర్లను కోరుతున్నారు. మరింత అంటే రాబోయే కాల రోజుల్లో నవంబర్ 3 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో ఈలోగా అభ్యర్థులు పూర్తి స్థాయి జాబితాను ప్రకటించిన తర్వాత మొత్తంగా అంటే అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటన చేసిన తర్వాత వారి నియోజకవర్గాలకు అభ్యర్థులను పరిమితి చేసి కొంతమంది జాతీయ నాయకులను, రాష్ట్ర స్థాయి నాయకులను ఆయా నియోజకవర్గాలకు పంపించి ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటికి గడప గడపకు బీజేపీని తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విస్తృతంగా బహిరంగ సభల్లో పాల్గొంటా ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే ఈ రెండు పార్టీలకు ధీటుగా బీజేపీ ప్రచారం చేయాలని నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీన బీజేపీ రెండో జాబితా, తుది జాబితా పూర్తి స్థాయిలో ఇప్పటికే 52 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి బీజేపీ మిగతా అభ్యర్థులను కూడా నవంబర్ 1వ తేదీన ప్రకటించేందుకు అవకాశం దీనికి సంబంధించిన కసరత్తు ఢిల్లీలో జరుగుతూ ఉన్నది. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసినటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు ఆ జాబితా తుది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. కేంద్ర ఎన్నికల బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు కొంత దీనికి ఆమోద ముద్ర వేసిన తర్వాత ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే అమిత్ షా పర్యటన తర్వాత రాష్ట్రంలో కొంత జోష్ వస్తుంది. తర్వాత వెంటనే అంటే నవంబరు 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి రాబోతున్నారని మనకు సమాచారం ఉంది. నరేంద్ర మోడీ సభల ద్వారా కొంత అంటే మొత్తంగా బీజేపీ మోడీ చరిస్మాను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రచారంలోకి దూకాలని నిర్ణయించారు. మోడీ పర్యటన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు రాబోతున్నాయని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. వారు అయితే కృష్ణమూర్తి, ఫస్ట్ లిస్ట్ వదిలిన తర్వాత కొంతమంది నేతలు అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి నేతల్ని అమిత్ షా పర్యటనలో వాళ్ళని కల్పించి కొంత శాంతింపచేసే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఎంతవరకు నిజం ఉంది దీంట్లో? వాస్తవానికి మొదటి జాబితా తర్వాత కొంత బీజేపీలో అసంతృప్తి ఉన్నప్పటికీ అది తాత్కాలికమని చెప్పేసి బీజేపీ నాయకులు భావిస్తా ఉన్నారు. ఇప్పటికే పార్టీని విడిన అంటే మునుగోడు చెందినటువంటి కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి
మునుగోడు అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత రాజీనామా చేసి బీజేపీలో చేరడం, మళ్ళీ ఇప్పుడు తాజాగా బీజేపీకి రాజీనామా కాంగ్రెస్ చేరబోతున్నా అని ప్రకటించారు. ఆయన రాజీనామా చేశారు. మరోవైపు డీకే అరుణ గద్వాల నుంచి పోటీ చేసేందుకు మొన్నటి వరకు ప్రయత్నం చేసిన డీకే అరుణ ఇప్పుడు తన అసెంబ్లీకి పోటీ చేయను అని చెప్పేసి ప్రకటించారు. ఆవిడ కూడా కొంత పార్టీ నాయకత్వం మీద అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అంటే ఈ నాయకులు కొంత జగించినప్పటికీ పూర్తి స్థాయిలో వారి అంటే బలవంతంగా ఎవరిని పార్టీలో ఉండవని కోరేది లేదు. ఉన్న వాళ్ళే కొంత పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మనం తీసుకోవాలని చెప్పేసి అమిత్ షా నిర్ణయించడం తెలుస్తా ఉంది. అంటే ఇందుకు సంబంధించి కొంత వాళ్ళతో పార్టీ నేతలు కొంతమంది ఈ అసంతృప్తులతో చర్చిస్తున్నప్పటికీ వాళ్ళని పూర్తి స్థాయిలో ఒప్పించడానికి అంటే మనస్ఫూర్తిగా పార్టీలో ఉంటాంటేనే ఉండాలి, లేదంటే వాళ్ళ నిర్ణయానికి వదిలేద్దామని చెప్పేసి బీజేపీ నిర్ణయం తెలుస్తుంది. ఇదే కోవలో రాజగోపాల్ రెడ్డి విషయంలో పార్టీ వ్యవహరించడం ద్వారా ఆయన పార్టీని వీడినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తారు. మరికొంతమంది కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేరికల విషయంలో కొంత సడలింపు ధోరణికి వెళ్లడంతో అక్కడ పార్టీలో చేరికలు కూడా కాంగ్రెస్ పార్టీలో జోరుగా అందుకున్నాయి. బీజేపీకి చెందినటువంటి రాజగోపాల్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలుస్తా ఉంది. మరోవైపు డీకే అరుణ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆవిడ కూడా కాంగ్రెస్ ను చేరేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తాను. అయితే ఇప్పటి వరకు డీకే అరుణ తాను కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించాలని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ డీకే అరుణ విషయంలో కొంత సందిగ్ధత ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.